ఆచి చికెన్ మసాలా. అటు నిర్మల్ జిల్లా బాసరలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ బోనం ఉత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనమెత్తగా పోతురాజుల నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల నుంచి ఈ శోభాయాత్ర మహాలక్ష్మి ఆలయం వరకు సాగింది. ఇక అనంతరం అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో సుఖ సంతోషాలతో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకొని పాల్గొనగా పోతురాజుల నృత్యాలు, భక్తుల నినాదాలతో పండగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బాసర సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, ముత్తూల్ గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు, మహిళలు, యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆనందాన్ని ఇస్తున్నది. మన బాసర గ్రామంలో పురాతనంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఎంతో వైభవపేతంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, వీడి వివిధ గ్రామ భక్తులందరూ కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేసి ఉన్నారు. ఎందుకంటే అతి పురాతన క్షేత్రం బాసరలోనే మహాలక్ష్మి అమ్మవారు, పోచమ్మ అమ్మవారు, వివిధ శీతల దేవతల యొక్క ఆరాధనలు, మహా నైవేద్యములు, ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో మంగళహారతులు, వాయిద్యాల మధ్యలో అమ్మవారిని సేవించుకొని ఉన్నారు. ఈరోజు గత 9 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు ఎంతో వైభవపేతంగా అమ్మవారికి మహా నివేదన, మహాహారతి, వేద మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బాసర గ్రామ ఊరు పండుగను విజయవంతం చేసిన బాసర గ్రామ ప్రజలకు, అలాగే గౌరవ గ్రామ సర్పంచ్ గారికి, అలాగే గ్రామ పెద్దలకి, వీడీసీ అధ్యక్షులు, వీడీసీ సభ్యులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 7 సంవత్సరాల క్రితం ఊరు పండుగ నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఎన్నో అవరోధాలు, రోడ్డు యాక్సిడెంట్లు కానీ, రోగాలు కానీ విపరీతమైన రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరము, అంతకుముందు సంవత్సరము అతివృష్టి వచ్చి వర్షాలతో పంటలన్నీ మునిగిపోవడం జరిగింది. ఈసారి అనావృష్టి వచ్చి ఒక్క చెరువులో కూడా చినుకు నీరు లేకుండా పోయింది. దానికి కారణమే పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఒక 2 నెలల నుంచి చర్చలు జరిపి ఎట్టి పరిస్థితుల్లో ఎవరేమనుకున్నా ఐక్యంగా ఊరు పండుగ జరుపుకోవాలని ఈరోజు బాసర గ్రామస్తులు ఐక్యంగా, కులాల మతాలకు అతీతంగా అన్ని కులాలు ఐక్యంగా ఊరు పండుగ విజయవంతం చేయడం జరిగింది. శరదెందు సమాకారే పరబ్రహ్మస్వరూ